హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు దయ్యాల ఉయ్యాల. గ్రీకు దేశంలోని ఏథెన్స్ నగరానికి తూర్పుగా ఒక కొండ ఉంది. దాన్ని ఈ రోజుకి దయ్యాల కొండగా వ్యవహరిస్తారు. రాత్రిళ్ళు ఆ కొండ ప్రాంతాలకు వెళితే కొండ మీద ఉయ్యాల ఊగుతూ దయ్యాలు పాడుతున్న పాట అస్పష్టంగా వినిపిస్తుందట. దయ్యాల నాయకుడు తన ఉయ్యాలను దయ్యాలకు అప్పగించి తిరిగి తను వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడుతూ ఉండమని వెళ్ళాడు. వెళ్ళినవాడు తిరిగి రానేలేదు. కానీ ఏ నాటికైనా తమ నాయకుడు తిరిగి వస్తాడని, అతడి ఉయ్యాలని అతడికి అప్పగించాలనే నమ్మకంతో దయ్యాలు ఏళ్ల తరబడి ఆ కొండ మీద ఎదురుచూస్తూ గడుపుతున్నాయట. ఆ దయ్యాల నాయకుడు ఏమయ్యాడో, ఈ కథ ఏంటో చూద్దాం. పూర్వం గ్రీకు దేశంలో మిలాగ్ అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో ఆలిఫ్ అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. పేరుకు తగ్గట్టే ఆలిఫ్ అందమైన యువకుడు, కండబలం గల ధైర్యశాలి. అసలు అతని జీవితమే విచిత్రమైనది. అతని తల్లిదండ్రులెవరో తెలిసిన వాళ్ళు ప్రపంచంలోనే లేరు. గాడిద మీద తిరిగి ఉప్పు అమ్ముకునే ఒక వ్యాపారికి ఆగీన్ సముద్ర తీరంలో పొదల మాటున దొరికాడు. బిడ్డలు లేని ఆ వ్యాపారి ఆ బాలుడికి ఆలిఫ్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అయితే అతడి ఉప్పు వ్యాపారంలో లాభాలు అంతంత మాత్రమే. ఆలిఫ్ వయసు వచ్చేసరికి ఒక గాడిదను మాత్రం మిగిల్చి కన్నుమూశాడు. ఆ విధంగా మళ్లీ ఒంటరివాడైన ఆలిఫ్కి బ్రతుకు తెరువుకి ఏం చేయాలో అర్థం కాలేదు. పెంచిన తండ్రిలాగా ఉప్పు వ్యాపారం చేసి చాలని ఆదాయంతో బ్రతకటం అతనికి ఇష్టం లేదు. చదువా బొత్తిగా తెలియని మూలంగా నగరాలకెళ్ళి బ్రతకలేడు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో గ్రామంలోని పెద్ద గొర్రెల మందకి యజమాని అయిన ఆండ్రూసు అతన్ని ఆదుకున్నాడు. అబ్బాయి, నాకు ఒక 1210 గొర్రెలు ఉన్నాయి. ఉదయం వెళ్ళి సాయంత్రానికి వాటి డొక్కలు నిండేలాగా మేపుకురావటం నీ పని. అడవిలో క్రూర మృగాలుంటాయి. గొర్రెలను ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ధైర్యము బలం గల కుర్రాడివి కాబట్టి నీకు అప్పగిస్తున్నాను. 2 పూటలా భోజనం పెట్టి నెలకి 5 బంగారు నాణాలు ఇస్తాను. ఏమంటావ్ అన్నాడు. ఆలిఫ్ సంతోషంగా ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఆలిఫ్ హాయిగా కాలం గడపసాగాడు. ప్రతిరోజు గొర్రెల్ని తోలుకొని ఉత్తరంగా ఉన్న ఒలంపస్ కొండలకు చేరుకునేవాడు. గొర్రెల్ని కొండచర్య వెంట లోయలో మేతకు వదిలి తాను హాయిగా ఏ చెట్టు నీడనో కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడు. ఉత్తర గ్రీకు దేశంలోని ఈ ఒలంపస్ కొండ మిక్కిలి ఎత్తైనది. ఆ మాటకొస్తే అంతకు మించిన ఎత్తైన కొండలు గ్రీకు దేశంలోనే లేవు. అటువంటి కొండ ప్రాంతంలో దయ్యాలున్నాయని మిలాగ్ గ్రామవాసులకే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామవాసులందరికీ తెలుసు. అందుకే పట్టపగలు కూడా ఎవరు ఒలంపస్ కొండదాపులకి పోరు. అటువంటి ప్రాంతానికి ఆలిఫ్ గొర్రెల్ని తోలికెళ్ళి మేపుకు వస్తున్నాడని విని కొందరు హెచ్చరించారు. మరికొందరు ఆ దయ్యాలు మనుషుల్ని విరుచుకొని కరకరా నమిలి మృంగుతాయని, అటు అస్సలు పోనే పోవద్దని భయపెట్టారు. అయితే ఎవరెన్ని చెప్పినా ఆలిఫ్ మాత్రం ఒలంపస్ కొండలకే వెళ్ళేవాడు. అందరూ చెప్తున్నట్టు దయ్యాలు ఒక్కటైనా కనిపిస్తాయేమోనని ప్రతిరోజు చూసేవాడు. కానీ అతడి కళ్ళకి ఒక్కరోజు దయ్యాలు కనిపించలేదు. కానీ అలా నెల్లాళ్ళు జరిగేసరికి గొర్రెలు తగ్గుతున్నట్లు తేలింది. అతడు లెక్క చూడగా 20 గొర్రెలకు పైగానే తగ్గాయి. అంటే రోజుకో గొర్రె చొప్పున మాయమైందన్నమాట. తను ఒలంపస్ కొండ ప్రాంతంలో గొర్రెలను కాయటం ఆరంభించిన 10వ రోజు నుండే ఎవరో మందలో నుంచి గొర్రెలను ఎత్తుకుపోవటం ప్రారంభించారు. ఇప్పటికీ ఈ సంగతి తన యజమానికి తెలిస్తే పనిలో నుంచి తీసేయటం కాక తనే గొర్రెలను అమ్ముకొని తిన్నట్లు న్యాయాధికారికి ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధంగా ఆలోచించిన ఆలిఫ్ మరింత జాగ్రత్తగా గొర్రెలను కనిపెట్టుకొని చూడసాగాడు. అయితే రోజుకో గొర్రె చొప్పున మాయమైతూనే ఉంది. ఇదెలా జరుగుతుందో అర్థం కాలేదు. ఆ సమస్య తేలే లోపలే భయపడిందంతా జరిగింది.
ఒకరోజు యజమాని ఆండ్రూసు మందలోని గొర్రెల్ని లెక్క చూసుకుంటే 39 గొర్రెలు తగ్గాయి. ఆలిఫ్ జరిగింది చెప్పాడు, కానీ ఆండ్రూసు ఆ మాటల్ని లెక్క చేయలేదు. ఇదిగో అబ్బాయి, నీ కట్టుకథలతో నన్ను నమ్మించాలని చూడకు. నువ్వే నా గొర్రెలు నమ్ముకుంటూనుంటావు, నిజం చెప్పు అంటూ గద్దించాడు. ఆలిఫ్ ఏం చెప్పగలడు? ఈ తగువు గ్రామాధికారి ముందుకు వెళ్ళింది. గ్రామాధికారి కూడా ఆలిఫ్ మాటల్ని నమ్మలేదు. నీ మాటలు నమ్మతగ్గట్టుగా లేవు. పైగా గ్రామస్తులు కొందరు నిన్ను హెచ్చరించినా వినకుండా ఒలంపస్ కొండలకు పోతున్నావు. అక్కడ పక్క ఊరి వాళ్ళకి ఎవరికన్నా గొర్రెలు అమ్మినా అమ్మవచ్చు. కాబట్టి ఆండ్రూస్ కోరిక ప్రకారం అతడి గొర్రెల్ని అతడికి తిరిగి ఇచ్చినా సరే, లేదంటే గ్రామం వదిలిపోయినా సరే, ఏ సంగతి వెంటనే చెప్పు అన్నాడు. ఆలిఫ్ జీవితంలో ఇంత అవమానం ఎన్నడూ పొందలేదు. అతడి నిజాయితీ గురించి ఊళ్ళో అందరికీ తెలుసు. అయినా చెడ్డ రోజులు దాపురిస్తే నిందలు కష్టాలు తప్పవు కదా. నాకు వారం రోజులు గడువివ్వండి. గడువు లోపల తప్పిపోయిన గొర్రెలు దొరికితే మళ్ళీ మిలాగ్ గ్రామంలో అడుగు పెడతాను. లేదంటే మీ ఆజ్ఞ శిరసా వహించి ఎటన్నా వెళ్ళిపోతాను అన్నాడు. న్యాయాధికారి అంగీకరించాడు. మర్నాడు ఉదయమే ఆలిఫ్ గ్రామం వదిలి బయలుదేరాడు. నడుంకు చుట్టుకున్న ఒక బట్ట, కురచ చేతుల అంగీ, నడుంకి ఖడ్గం, చేతిలో పొన్నుకర్ర, కాళ్ళకి చెప్పులు తప్ప అతడి వద్ద మరేం లేదు. గొర్రెల దొంగని పట్టుకోవటం కోసం తిన్నగా మళ్ళీ ఒలంపిస్ కొండల్లోకి చేరుకున్నాడు. ఈరోజు గొర్రెలు లేకుండా ఒంటరిగా వచ్చాడు. రోజూ వచ్చే గొర్రెల దొంగ తప్పకుండా గొర్రెల కోసం లోయంతా వెతుకుతాడు. కాబట్టి ఎక్కడన్నా చాటుగా మాటు వేస్తే తప్పకుండా పట్టుబడతాడు అనుకుంటూ లోయకు ఎగువన ఎత్తైన రాతి మాటున కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే అందమైన పచ్చిక లోయ అంతా సుస్పష్టంగా గోచరిస్తోంది. క్షణాలు గడుస్తున్నాయి. క్రమంగా ప్రొద్దు నడినెత్తికి వచ్చే వేళ అయింది. దొంగ జాడ ఎక్కడా కనిపించడం లేదు. అయినా పట్టుదల వదలకుండా అలాగే కూర్చున్నాడు ఆలిఫ్. అంతలో దూరంగా కదిలి వస్తున్న 2 విచిత్రమైన ఆకారాలు అతడి దృష్టిలో పడ్డాయి. అవి 2 భూతాలు. తెల్లటి మల్లెపువ్వు లాంటి వాటి దుస్తుల తీరును బట్టి అవి 2 మగభూతాలుగా గుర్తించాడు. పారపళ్ళు, వికారమైన నల్లటి ముఖాలతో చెట్ల మాటుగా గాల్లో తేలుకుంటూ వస్తున్నాయి అవి. ఆ ప్రాంతమంతా దేనికోసమో గాలిస్తున్నాయి. ఆలిఫ్కి వాటిని చూడగానే సందేహం కలిగింది. నలుగురు చెప్పుకుంటున్నట్లు ఈ ప్రాంతంలో భూతాలు తిరగటం యథార్థమని తేలిపోయింది. అయితే ఇన్ని రోజులుగా తన కళ్ళబడని ఈ భూతాలు ఈరోజు ఎలా కనిపించాయి? వీటిని పట్టుకుంటే గొర్రెల దొంగ సంగతి తెలుసుకోవచ్చు అనుకుంటూ బండల మాటున నక్కి క్రిందకు దిగి లోయలోకి అడుగుపెట్టాడు. అప్పటికి ఆ భూతాలు అటూ ఇటూ వెతికి ఓ నీడకు వచ్చి నిలబడ్డాయి. ఓహో, ఆ కుర్రాడు ఈరోజు గొర్రెలను తోలుకురాలేదు అందొక భూతం. అవును, మనం గొర్రెల్ని ఎత్తుకెళ్తున్నట్లు గ్రహించాడేమో, అందుకే రాలేదు అంది రెండో భూతం. ఆ మాటలు ఆలిఫ్ విన్నాడు. కోపంతో ముందుకు దూకి దుడ్డుకర్రతో ఆ 2 భూతాల్ని నడుం విరిగేలాగా చెరో దెబ్బ వేసి అవి కుయ్యో మొర్రో అంటున్నా వినకుండా వాటి జుట్టు ఒడిసి పట్టుకున్నాడు. వదిలే, మేం పారిపోతాం అంటూ అరిచాయి భూతాలు. నా గొర్రెలు ఏం చేశారో చెప్పండి, లేదంటే ఆ బండరాయి క్రింద పాతేస్తాను అని గద్దించాడు ఆలిఫ్. అబ్బాయి, అంత పని చేయకు. నీ మందలో నుంచి రోజుకో గొర్రెని మేమే ఎత్తుకుపోతున్నాం అంది ఒక భూతం. వాటినేం చేస్తున్నారు? ఒకచోట దాచేశాం. మా నాయకుడు చెప్పినట్లు విన్నాము. ఇందులో మా తప్పేం లేదు అంది రెండో భూతం. ఓహో, మీకో నాయకుడు కూడానా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు అంటూ గద్దించాడు ఆలిఫ్. మేము 6గురం. మాలో ఒకడు నాయకుడు. నీ గొర్రెల గురించి ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మాతోరా, మా నాయకుడిని చూపిస్తాం అన్నాయి భూతాలు 2. ఆలిఫ్ అవి పారిపోకుండా గట్టిగా పట్టుకొని ముందుకు నడిచాడు. ఆ విధంగా భూతాల వెంట లోయ ఎగువకు కొంత దూరం బండల మాటు నుంచి ఒక గుహలోకి ప్రవేశించాడు.
ఆ గుహ చాలా దూరం ఉంది. చీకటిని పాలద్రోలటానికి అక్కడక్కడ దివిటీలు వెలుగుతున్నాయి. అలా గుహ చివరకు చేరేసరికి అటు ప్రక్కన వెలుగు గోచరించింది. బయటకొచ్చి చూశాడు ఆలిఫ్. చుట్టూ ఎత్తైన మిట్టల మధ్య చిన్న లోయలాగా ఉంది ఆ ప్రాంతం. తప్పిపోయిన గొర్రెలన్నీ పచ్చక మేస్తున్నాయి. ఒక భూతము మిట్ట ఎక్కబోతున్న గొర్రెల్ని ఆదలిస్తోంది. 2 భూతాలు చెట్ల మాటు నుండి అటు ఇటు పరుగులు తీస్తూ దాగుడు మూతలు ఆడుకుంటున్నాయి. 6వ భూతము ఒక చెట్టు నీడన రాతి మీద కళ్ళు మూసుకొని కూర్చుని ఉంది. ఆ గొర్రెల్ని చూడగానే ఒక పక్కన సంతోషము, ఆ భూతాల చేష్టలకి మరో పక్క కోపము ముంచుకు వచ్చాయి ఆలిఫ్కి. అంతలో అక్కడున్న 3 భూతాలు ఆలిఫ్ను, అతడి చేతిలో చిక్కిన 2 భూతాల్ని చూసి గాభరాతో అమ్మో మనిషి మనిషి అంటూ అరిచి గాల్లోకి ఎగిరిపోతూ చెట్టు క్రింద కూర్చున్న భూతం వెనక దాక్కున్నాయి. వాటి అరుపులు విని పెద్ద భూతం కళ్ళు తెరిచింది. అంతలో ఆలిఫ్ తన చేతిలోని 2 భూతాల్ని ఈడ్చికెళ్ళి ఆ పెద్ద భూతంగాడి కాళ్ళ ముందు పడేశాడు. నా గొర్రెల్ని ఎత్తుకు వచ్చి నాకు చెడ్డ పేరు తెచ్చారు. నా గొర్రెలు నేను తోలుకుపోతాను. అడ్డు వస్తే మాత్రం నా చేతిలో దుడ్డు కర్రతో చావబాదుతాను. ఈ చెట్టు కిందనే పాతేస్తాను అంటూ అరిచాడు. పెద్ద భూతంగాడు చిరునవ్వు నవ్వాడు. అలా నవ్వుతూ ఉంటే కంకాళ నవ్వినట్లుంది. గాజు బొమ్మల గాల్లోకి లేచి నిలబడ్డాడు. అబ్బాయి, నీ గొర్రెలకొచ్చిన కష్టం ఏమీ లేదు. వాటిని వెదుకుతూ ఏదో ఒకరోజు నువ్విక్కడికి వస్తావని తెలుసు. అందుకే వాటిని నా భూతాల చేత దొంగతనం చేయించింది. నీ గొర్రెల్ని నువ్వు నిక్షేపంగా తోలుకెళ్ళు. అయితే మాకు ఉపకారం చేస్తానని మాటిస్తేనే అంది. మీకు ఉపకారం చెయ్యాలా? విస్తుపోతూ అడిగాడు ఆలిఫ్. అవును, మేమంతా నీలాంటి మనుషులమే. ఒకానొక కారణంగా మేమంతా ఇలా మారిపోయాం. ఒక దుష్టుడి కుతంత్రానికి బలయ్యాము. మాకు యథారూపాలు రావాలన్నా, మాంత్రికుడు మాంగో చేతిలో చిక్కిన రాకుమారి హెలెన్ని చెర నుంచి విముక్తి కలగాలన్నా ధైర్య సాహసాలతో పాటు అదృష్టం కలిగిన ఒక వీరుడు కావాలి. ఆ శుభలక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నిన్ను రప్పించుకోవడానికే గొర్రెల్ని బంధించాము అంటూ వివరించాడు భూతాల నాయకుడు. హెలెన్ ఎవరు? ఏ దేశానికి రాకుమారి? మాంగో మాంత్రికుడు ఎందుకు ఆమెను బంధించాడు? కుతూహలంగా అడిగాడు ఆలిఫ్. ఆ సంగతులన్నీ చెప్పాలంటే ముందు నువ్వు మాకు ఉపకారం చేస్తావో లేదో చెప్పాలి అంది భూతం. అదెలా చెప్పగలను? మీ కథ విని న్యాయమని తోస్తే అప్పుడు నా అభిప్రాయం చెప్తాను. అలా వీల్లేదు, ముందు మాటివ్వు. మంచి చెడ్డలు ఆలోచించకుండా మాట ఎలా ఇస్తాను? ఎందుకు వచ్చిన గొడవ మీతో? ఇప్పటికే నా గురించి ఊళ్ళో చెడ్డ అభిప్రాయం ఏర్పడింది. నా గొర్రెల్ని తోలుకొని వెళ్ళి యజమానికి అప్పగిస్తే నా బాధ్యత తీరుతుంది. నన్ను వదలండి అన్నాడు విసిగెత్తి ఆలిఫ్. ఎక్కడో మొండివాడిలాగా ఉన్నావు. సరే చెబుతాను విను అంటూ ఆ భూతాల నాయకుడు తమ గాథను చెప్పనారంభించాడు. క్రీట్ దీవికి రాజు లాజరస్. అతడు ప్రజాహిత పాలకుడు, మహావీరుడు. క్రీట్ దేశం ప్రజలకు అతడు దైవంతో సమానం. క్రీట్ దీవుల్లో 100ల కొద్దీ యుద్ధ నౌకలు ఉండేయి. అతడి సముద్ర సేనలకు జడిసి శత్రువులెవరూ క్రీట్ దీవి వంక కన్నెత్తి కూడా చూడలేకపోయేవారు. అలాంటి లాజరస్కు ఒక్కగానొక్క కూతురు యువరాణి హెలెన్. రాజదంపతులు ఆ చిన్నారి బాలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. హెలెన్ను అద్భుత సౌందర్య రాశి, జగదేక సుందరి. అంతటి అందగత్తె భూలోకంలో లేదని పేరు వహించింది. అటువంటి హెలెన్కి వివాహం చేయటానికి సంకల్పించారు రాజదంపతులు. అయితే హెలెన్ను సింహాసనంతో ముడిపడి ఉన్నందువలన అంత సులువుగా వరుణ్ణి నిర్ణయించడం సాధ్యం కాలేదు. హెలెన్కి భర్త కాగల అదృష్టవంతుడే భావి క్రీట్ మహారాజు కాగలడు. అలాంటి వాడు అందచందాల్లోనేమి, గుణగణాల్లోనేమి, వీరత్వము, పరిపాలనా దక్షిణంలోనేమి అఖండుడై ఉండాలి. అలాంటి యువకుడు దొరకాలంటే మాటలు కాదు. లాజరస్ మధ్యధరా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న సకల రాజ్యాల యువరాజుల చిత్రపటాలన్నీ రప్పించి చూశాడు. కానీ
ఒక్కరూ హెలెన్ అందానికి దీటు వచ్చే యువకుడు కాదు. సరైన వరుడు దొరకని కారణంగా హెలెన్ వివాహము వాయిదా పడుతూనే వచ్చింది. ఇలా ఉండగా హెలెన్కి మేనమామ కొడుకు ఒకడున్నాడు. వాడి పేరు పారస్. అతడు హెలెన్ని ప్రాణంగా ప్రేమించాడు. కానీ హెలెన్ కాలి గోటికి కూడా సరితూగుడు వాడు. వాడి ఉద్దేశం గ్రహించి తండ్రి నూరస్సు అనేకసార్లు వాణ్ణి మందలించాడు. నూరస్సు రాణికి స్వయంగా అన్న మాత్రమే కాదు, సైన్యాధ్యక్షుడు కూడా. చాలా ఖచ్చితమైన మనిషి, దేశం కోసం ప్రాణాలర్పించగల వీరుడు. అలాంటి వీరుడికి తన కొడుకు అర్హతలు బాగా తెలుసు. పారస్సు ఖర్జూరం రంగులో ఎత్తుగా అడవి దున్నలాగా ఉంటాడు. ముక్కోపి, కత్తిపట్టి యుద్ధం చేస్తాడే కానీ వీరుడు కాదు. 10 మంది కనబడితే పారిపోయే గుణం, మందబుద్ధి. అలాంటి పారస్ని హెలెన్ ఎలా అంగీకరిస్తుంది పెళ్లికి? అయినా 1-2 సార్లు ఒంటరిగా హెలెన్ని కలుసుకొని తన ప్రేమను తెలిపాడు. ఆమె నవ్వి ఊరుకుంది. పారస్కి రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. హెలెన్ని పెళ్లాడగలిగితే 2 విధాల అదృష్టవంతుడైతాడు. 1 జగదేక సుందరి అర్ధాంగి కావటం, 2 క్రీటు దేశానికి రాజు కావటం. అలాంటి అదృష్టాన్ని చేజారిపోనివ్వటం ఇష్టం లేక తండ్రిని అనేక మార్లు కదిపాడు హెలెన్తో తన పెళ్లి జరిగేటట్టు చూడమని. మారస్ విసిగిపోయి, ఒరే గాడిదా, హెలెన్ని మర్చిపో, ఆ ప్రసక్తి తెస్తే నిన్ను చెరలో వేయిస్తాను అంటూ హెచ్చరించాడు. పారస్కి ఇక ఎవరితో చెప్పుకున్నా లాభం లేదని అర్థమైంది. హెలెన్ని రహస్యంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఆ కోరిక తీరేలా కనిపించలేదు. ఎందుకంటే హెలెన్ భవనాన్ని చుట్టి 50 మంది విచ్చుకత్తులు ధరించిన మెరికల్లాంటి బానిస వీరులు సదా కాపలా కాస్తూ ఉంటారు. యువరాణి హెలెన్ను సాధారణంగా తన భవనం ఉద్యానవనాన్ని దాటి బయటికి రాదు. అటువంటి యువరాణిని అపహరించుకుపోవడం అంటే మాటలు కాదు. రేయింబవళ్ళు అదే ఆలోచనలతో దిక్కుతోచగా పిచ్చివాడిలాగా తిరుగుతున్న పారస్కు అదృష్టదేవతలా కనిపించాడు ఒక బైరాగి. వాడి పేరు హకోబా. దక్షిణాఫ్రికా అడవులకు చెందిన ఆదిమ జాతులకు చెందినవాడు. సహజంగా ఆటవీకుడు, ఆ పైన బైరాగి. ఈజిప్టు మీదుగా దేశ సంచారం చేస్తూ అలెగ్జాండ్రియా నుంచి వస్తున్న ఒక ఓడ మీద క్రీటు చేరుకున్నాడు. త్వరలోనే హకోబా గురించి క్రీటు నగరమంతా తెలిసిపోయింది. భూత ప్రేతాల్ని వదిలించటము, పిల్లలు లేని వాళ్లకు సంతతి కోసం విభూతి ఇవ్వటం జరిగింది. జరగబోయేది చెప్పటం మొదలైన పనులతో జనాన్ని ఆకట్టుకోవటంతో ప్రజలు అతన్ని చూడటానికి ఎగబడ్డారు. ఆ సమయంలోనే పారస్సు వాడి గురించి విన్నాడు. ఒక రాత్రిపూట ఆ బైరాగి బస చేసిన సత్రం వద్దకు వెళ్ళి ఒంటరిగా కలుసుకున్నాడు. తన అభీష్టాన్ని వాడికి తెలిపాడు. బైరాగి, నాకు రాజ్యాలు రాజభోగాలు కూడా అక్కర్లేదు. యువరాణి హెలెన్ను పెళ్లాడాలి. అదే నా జీవిత లక్ష్యం. నువ్వు కోరినంత ధనం ఇస్తాను, అందుకు మార్గం చెప్పు అంటూ పరిస్థితులన్నీ వివరించాడు. బైరాగి హకోబా కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించాడు. వాడికి 4 శిష్యులున్నారు. వాళ్ళు కూడా తమ గురువు ఏం చెప్తాడోనని చూస్తూ నిలబడ్డారు. హకోబా పారస్ వంక చూసి తలాడించాడు. అబ్బాయి, నీకు సాయం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. తలుచుకుంటే మణుగుల కొద్దీ బంగారం చేసుకోగల యోగం మా వద్ద ఉంది. కాబట్టి నీ బహుమానాలను ఆశించి నీకు సాయం చేస్తానని చెప్పడం లేదు. నీకు ఆ పిల్లకు రాసి ఉంది. మీ పెళ్లి జరిపించడం నా విధి. ఏటొచ్చి నీకు కాస్త ధైర్యం ఉండాలి అన్నాడు. దయ్యాల ఉయ్యాల జానపద కథ మొదటి భాగం సమాప్తం. రేపు 2వ భాగం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.